రాష్ట్రంలోనే నడివాడ గ్రామం ఓటర్ల తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయిన వ్యక్తికి కూడా 165 ఓట్లు వేసి తన అభిమానాన్ని చాటారు. ఎందుకు చనిపోయిన వ్యక్తికి ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఈ గ్రామంలో చనిపోయిన వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. వడ్డడు బుచ్చిరెడ్డి ఓట్లు 300 చెల్లిపోయిండు. గుండెపోటు వచ్చి బతికినప్పుడు ఇటు ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఎప్పుడైనా తిరిగి చెప్పిండా? ప్రచారం చేసిన ఏమని చేసిండు, చెప్పిండు అందరికి. కొంతమంది చచ్చిపోయినా కూడా అవమానంతోనే వేసారు. వార్డు నెంబర్లు కూడా ఇచ్చారు. ఊళ్ళో 2 వచ్చినాయి, రంగసాయిపేటలో 1 వచ్చింది. గెలుసు నడివాడ గ్రామ పంచాయతీలో బుచ్చిరెడ్డి, రావిపాటి బుచ్చిరెడ్డి సర్పంచ్ క్యాండిడేట్ హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. బాధాకరం. అయినా ఒక 160 ఓట్లు ఆయన బ్యాట్ గుర్తు మీద ప్రజలు సానుభూతి చేసారు. అది ఆయన ఆరోగ్యం క్షీణించడం వలన అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఉంటే ఆయనే సర్పంచ్ అయ్యే ఎంత ఊపు. అందరు కూడా ఆయన ఈ ఒక్కసారి నేను ఉంటా జనరల్ అయింది, మళ్ళా ఉంటానో పోతానా అనేది ఆయనకు అవకాశం వచ్చింది. నాకు ఎప్పుడైనా నాకే ఇవ్వాలన్నాడు జనరల్ ప్రాసెస్ మీద. అట్లే అందరం కలిసి చేసినాం. గతంలో కూడా 6 సంవత్సరాలు సర్పంచ్ చేసాం. 160 ఆయన శాంతి. అసలు ఓట్లు వేసి బ్యాట్ గుర్తు గెలిపించి మళ్ళీ 3 నెలల రీఎలక్షన్ పెట్టించుకోవాలనే ఆలోచన అయితే ప్రజలలో సరిపోయిండు. ఇక మళ్ళీ ఎలక్షన్ అయింది అని అదర్ క్యాండిడేట్కు ఓటేసి గెలిపేయడం జరిగింది. నడివాడ గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేసిన బుచ్చిరెడ్డి అనారోగ్యం వల్ల జరిగిపోవడం వల్ల చాలా బాధాకరమైన విషయం. అందులో ఈయన సర్పంచ్ బరిలో ఉన్నాడు. జస్ట్ ఇక 3 రోజులు 4 రోజులు బతుకుంటే కంచుకోట అయిన కాంగ్రెస్ను రికార్డు బద్దలుగొట్టు అట్లాంటి క్యాండిడేట్ కోల్పోవడం వల్ల మేము ఆత్మధైర్యాన్ని కోల్పోయినాం. ఇక అదే రకంగా ఇట్లనే ఇదే జరిగినా ఏమైనా కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలని కోరుకుంటూ ఈ బుచ్చిరెడ్డి ఉండేది ఉంటే 100% గెలుసు. ఆయన అభిమానం అంతా కలిసి 160-170 ఓట్లు వేసారు. పక్క జనాలు ఏంటంటే ఇక క్యాండిడేట్ లేక కొంచెం అవకతవకలు జరిగినాయి. మళ్ళీ అవకాశం ఉంటే కాంగ్రెస్ బరిలో ఖచ్చితంగా గెలిచే ప్రయత్నం చేస్తాం. ఇది 100% సత్యం. క్యాండిడేట్ లేకుండా గెలిపించి సత్తా చూపెడదాం, కానీ కొంచెం అనావరణ వల్ల ఈ జరిగింది. మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే ప్రయత్నం చేద్దాంలే, కానీ కొంచెం ఇబ్బందిగా జరగడం వల్ల చింతిస్తున్నాం. కాంగ్రెస్ క్యాండిడేటు హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చి ఆల్రెడీ రేపు ఎలక్షన్ అనగానే చనిపోవడం జరిగింది. ఆయన ఎట్లా ఉన్నా గెలిచే క్యాండిడేటే, గెలిచిస్తామని అనుకున్నాం. ఆల్రెడీ గెలిచినట్టే. ఇప్పుడు మేమైతే 180 ఓట్లు వేసుకున్నాం. మా కార్యకర్తగా మేము కష్టపడి మా ఓట్లు చనిపోయినప్పటికీ కూడా మేము వేసుకుని గెలిపించుకున్నాం. మేము గెలిపించుకునే అనుకుంటాం అంతే. ఇక రెండవది మా ఊరికి పెద్ద దిక్కు కూలిపోయింది అంతే. మా నడివాడ గ్రామ పంచాయతీ పెద్ద దిక్కు అనేది ఇక తెలియకుండా అయిపోయింది. అందరం బాధాకరంగా, చాలా ఊరంతా బాధలనే ఉన్నది. ఇక మా మనిషి మనోడు మంచోడు అని చెప్పి చేసినాం అంతే. ఆయనతో పాటు మేము ఉన్నాం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన చనిపోవడం వల్ల చాలా తీరని లోటు. ఆ లోటు వల్ల కూడా మాకు చాలా ఎఫెక్ట్ పడ్డది. నేను వార్డు మెంబర్గా 6వ వార్డు వేసిన. ఆయన చనిపోవడం వల్ల నాకు తీరని అన్యాయం జరిగింది. దానివల్ల నాకు కూడా కొద్దిగా చాలా ఇబ్బందికరంగా జరిగింది. నేను కూడా ఆయన తోడ్పాటు ఉన్న వ్యక్తిని. ఆయన అభిమానం, ఆయన పద్ధతి చాలా మంచి వ్యక్తి ఆయన చనిపోయినా కూడా ఓట్లు వేసిళ్ళు. మంచి వ్యక్తి కాబట్టి ఆయనకు ఓట్లు వేసిళ్ళు. ఆయన నమ్ముకున్న వ్యక్తులు కంపల్సరీ ఎక్కడున్నా ఆయన వేస్తారు, ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి. విన్నాం కదా నడివాడ గ్రామ ఓటర్ల వాయిస్. ముఖ్యంగా చనిపోయిన బుచ్చిరెడ్డినే పూర్తి మెజార్టీతో గెలిపించి మళ్ళీ బై ఎలక్షన్ తెప్పించి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపిద్దాం అనుకున్నాం. కానీ అనివార్య కారణాలతో ఇక్కడ సంబంధించి వేరే అభ్యర్థి గెలవాల్సి వచ్చింది. బుచ్చిరెడ్డి చాలా గ్రామానికి పెద్ద దిక్కుగా ఉండేవాడు. ఎలక్షన్ 2 రోజుల ముందు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చనిపోయిన వ్యక్తికి కూడా 165 ఓట్లు వేసి ఇక్కడికి సంబంధించిన ఓటర్లు బుచ్చిరెడ్డిపై తన అభిమానాన్ని కూడా చాటారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, నడివాడ, మహబూబాబాద్ నుండి. For more videos like this, subscribe Big TV channel.